బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత నిరంతరం రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట ఇస్తే తప్పేది లేదనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ నాయకత్వంలో ఈరోజు రైతుల సంక్షేమం కోసం నిరంతరం ముఖ్యమంత్రి గారు శ్రమిస్తుంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి భాజపా రాష్ట్రంలో ఉన్నటువంటి భరోసా ఇద్దరు తోడు దొంగలై రైతాంగాన్ని విస్మరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రైతు వ్యతిరేక అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మేము అడుగుతున్నాం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నారు. మీరు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 25,000 రూపాయలు మాఫీ చేసింది. ఆ 25,000 రూపాయలు కూడా వడ్డీలకే పోయినటువంటి దరిద్ర పరిపాలన ఆ రోజు కేసీఆర్ పరిపాలన జరిగింది. ఈరోజు దేశంలో రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను గత 10 సంవత్సరాల నుంచి దోపిడీదారులుగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు రైతాంగాన్ని రెండు పార్టీలు విస్మరించి ఈరోజు రైతుల మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు అంటే రైతు సంక్షేమం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపు 22 లక్షల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకో కొంత అంటే దాదాపు ఏకకాలం 2 లక్షల రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 21,000 కోట్లు కేటాయించారు. ఇంకా తదుపరి ఉన్నటువంటి బకాయిలు చెల్లించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే మాదిరిగా రైతు భరోసా కూడా ఈ రోజు ఎకరానికి 12,000 ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా సన్న వడ్లకు కూడా అంటే రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లు పండించినటువంటి రైతుకి బోనస్ గా అంటే 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రైతు బోనస్ ఇచ్చిన దాంట్లో 50,000 కోట్లు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం. నేను అడుగుతున్నాను భరోసా నాయకులను, ఈ మధ్య రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానీ ఎంపీ లక్ష్మణ్ గారు కానీ భరోసా నేత కేటీఆర్ గాని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీరు రైతులకు మొత్తం దరిద్రులుగా తయారు చేస్తున్నారు, మీ పాలన ఒక దరిద్ర పొట్టు పాలన అని. ఈ దరిద్రం అడుగుతున్నాను నేను. ఈ రోజు మీ రాష్ట్రంలో దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో మీ పరిపాలన సాగుతుంది. భాజపా రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా రైతుల కోసం ఎక్కడ ఒక రూపాయి మాఫీ చేసిండ్రా అని అడుగుతున్నాను. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక రైతు భరోసా చేసిందా అని అడుగుతున్నాను. ఎక్కడైనా కానీ రైతు పండించినటువంటి దానికి బోనస్ పంటకి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి పాలన మీరు ఉందా అని అడుగుతున్నాను. ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం పరిపాలిస్తున్న పాలన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే ఏం చదువుకున్నాడో అర్థం కాదు. ముఖ్యమంత్రి గారిని చెమట అంటాడు, దరిద్రుడు అంటాడు. ఈ రోజు నేను డ్రగ్స్ రావుకు డ్రామా రావుకు నేను చెప్తున్నాం. ఈ రోజు మీ పాలనలో 10 ఏళ్ల పాలనలో ప్రజలు మిమ్మల్ని బొందబెట్టినారని కూడా మీకు బుద్ధి మారట్లేదు. మీరు మీ పరిపాలనలో ఏనాడైనా 10 ఏళ్ల కాలంలో ఒక గ్రూప్ 1 పెట్టారని అడుగుతున్నాను.
ఏనాడైనా 10 ఏళ్ల కాలంలో ఒక డిఎస్సి పెట్టారని అడుగుతున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 50 రోజుల్లో డిఎస్సి పెట్టి 8,500 ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గ్రూప్ 1 కూడా మొన్న గ్రూప్ 1 కూడా మనం నోటిఫికేషన్ ఇచ్చాం, గ్రూప్ 2 ఇచ్చాం, గ్రూప్ 3 ఇచ్చాం. 10 ఏళ్ల కాలంలో మీరు చేసిందని అడుగుతున్నాం. మీరు చెవటపాలన చేసి రాష్ట్రాన్ని డ్రగ్స్ గా మారి డ్రగ్స్ రాష్ట్రంగా తయారు చేసినటువంటి చరిత్ర కేటీఆర్ది, బలాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ అరికట్టడం జరిగింది. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా 10 ఏళ్ల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కనీసం వెచ్చట్లు పెంచలేని దరిద్ర కొట్టు పాలన ఈరోజు వరస పాలన సాగింది. ఈ రోజు 40% అంటే 40% ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రాష్ట్రం ఉన్నటువంటి మెచ్చార్లు 40% పెంచినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈరోజు ప్రజాపాలన పేదోడి పాలన ఈ దేశం ఏదుందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. కొన్ని సందర్భాలు అంటే భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. ఆర్థికంగా అంటే 16,000 నిధులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణను 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ ఇచ్చినటువంటి దరిద్రపు పాలన ఈ పాలన సాగించడానికి నిజం కాదని అడుగుతున్నాను. అదే మాదిరిగా ఈ రోజు 7 లక్షల కోట్లు మీరు అప్పు చేసి కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ పూర్తి చేయాలని 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కడుతున్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పటికీ ఈ రోజు రైతు సంక్షేమం కోసం, నిరుద్యోగ సంక్షేమం కోసం, అదే పేరు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది దేశాన్ని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బలసభను ఏమని అడుగుతున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఏం చేశారంటే ఏం చేశారంటే పిల్లలు తినే చిప్పుల మీద, తర్వాత ఇది అటుకుల మీద, తర్వాత పిల్లలు తినే కొన్ని స్నాక్స్ మీద 18% జిఎస్టీ దరిద్ర కొట్టు పరిపాలన బీజేపీలు కాదా? చెప్పుల మీద జిఎస్టీ చేసింది, 18% జిఎస్టీ చేసింది చెప్పుల మీద. అదే మాదిరిగా చిప్స్ అదేదైతే పాప్కార్న్ల మీద కూడా 18% చేసింది. నడిస్తే జిఎస్టీ చేస్తున్నారు, మాట్లాడితే జిఎస్టీ చేస్తున్నారు. మరి దేశాలు ఇప్పటికి ఏం చేసావా అని అంటే నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేదు. భాయియో మేరే ప్యారే భాయియో బైనో జబ్ టీకే ఆరే జారే అంటాడు తప్ప దేశంలో 10 ఏళ్ల నుంచి నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న సంగతి ఎటుపోయిందని అడుగుతున్నావు. దాని గురించి మాట్లాడితే బీజేపీ నేతలకు ఒళ్ళు మంటలేస్తుంది. ఈరోజు బండి సంజయ్ అంటున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలన ఇది కేవలం సొంత ప్రజల కోసం చేస్తున్నాడు అని చెప్పేసి. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, అయ్యా మీరు 5 ఏళ్ల కాలంలో గతంలో మీరు పార్లమెంట్ మెంబర్గా కరీంనగర్ జిల్లా పార్లమెంట్ మెంబర్ ఉన్నారు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు తెలంగాణకు చెప్పండి అని అడుగుతున్నాను. అదే మాదిరిగా ఇంకోటి చెప్పాలనుకుంటే కవిత గారు ఉన్నారు. కవిత గారి మధ్య బీసీల సంక్షేమం కోసం బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కామన్ ధర్నా చేసింది. ఓ తల్లిని దండం పెడతా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నావు, నువ్వు బీసీ ఓసా మాకు అర్థం కావట్లేదు. నీ పోరాటం చేసే హక్కు నీకెక్కడుంది? నీ ప్రభుత్వంలో 34% ఉన్నటువంటి బీసీలను 12% మైనస్ చేసి 24% తీసుకొచ్చినటువంటి చరిత్ర మీరు కాదా? బీసీలను మోసం చేసింది టీఆర్ఎస్ కాదా? అదే మాదిరిగా బీసీల గురించి మాట్లాడుతున్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, బీసీల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ కావచ్చు, బీసీల గురించి మాట్లాడుతున్న కవిత కేటీఆర్ గురించి మాట్లాడుతున్న వీళ్ళు మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు బీసీ ద్రోహులు. ఇంతవరకు కూడా బీసీ కులగణన మీద కూడా మీరు సరైనటువంటి విధానం ప్రకటించలేరు. బీసీల కోసం కులగణన చేపట్టాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇంతవరకు స్పష్టమైనటువంటి మీరు వివరణ కూడా ఇవ్వలేకపోయారు. మీరు వ్యతిరేకులు అనుకూలం అని చెప్పలేకపోయారు. 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 24% తీసుకొచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఈరోజు ఈడబ్ల్యూసీ తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాదా? వీళ్ళ బీసీల గురించి మాట్లాడేది. ఈ రోజు బీసీల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, పేద విద్యార్థుల గురించి కావచ్చు, చేసేది చేయబోది అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను.